కెరీలో భిన్నమైన చిత్రం రిపబ్లిక్. దేవాకట్ట దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ రెడీ అవుతోంది. అయితే సాయి తేజ్ చనిపోయినట్లు చూపిన తరువాత సీక్వెల్ ఎలా సాధ్యం అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ విషయాల గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. విరూపాక్షతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సాయి దుర్గా తేజ ప్రస్తుతం రోహిత్ కేపీ దర్శకత్వంలో సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్నాడు. ఆయన కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో వస్తున్న ఈ చిత్రం కోసం సరికొత్త మేకోవర్ చేసుకున్నాడు. అయితే సాయి కెరియర్లో భిన్నమైన మంచి సినిమా అంటే రిపబ్లిక్ అని చెప్పాలి. విభిన్న చిత్రాల దర్శకుడు దేవాకట్ట దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్గా అంత సక్సెస్ కాలేదు, కానీ విమర్శల ప్రశంసలను పొందింది. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడట దేవాకట్ట. ఇటీవల మయసభ మెప్పించిన దేవాకట్ట ఇప్పుడు రిపబ్లిక్ పార్ట్ 2ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. కథా కథనాలు రెడీ చేసే పనిలో టీం ఉంది. రిపబ్లిక్లో బాధ్యత గల జిల్లా కలెక్టర్గా కనిపించిన సాయి తేజ్ చివరిలో చనిపోయినట్లు చూపారు. అయితే సీక్వెల్లో సాయిని హీరోగా చూపించడం ఎలా సాధ్యం అవుతుందనేది సస్పెన్స్గా మారింది. మరి దేవాకట్ట ప్లానింగ్ ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి. బాహుబలి సిరీస్తో ప్రపంచ గుర్తింపు పొందిన రాజమౌళి నుంచి కొత్త సినిమా రానుంది. బాహుబలి ది ఎటర్నల్ వార్ 2027లో రిలీజ్ కానుంది. అయితే ఇది యానిమేషన్ చిత్రం. దీనికి ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా 2027లో థియేటర్లోకి రానుంది. ఈ సినిమా పేరు బాహుబలి ది ఎటర్నల్ వార్. దీనికి ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం యానిమేషన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవ రాక్షసుల యుద్ధంలో బాహుబలి ప్రమేయంతో మహావతార్ నరసింహ లాంటి యానిమేషన్ సినిమా రానుందని రాజమౌళి వెల్లడించారు. రాజమౌళి ప్రకటన తర్వాత ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. బాహుబలి సినిమా భాషా సరిహద్దులు, దేశాల సరిహద్దులు బద్దలు కొట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సాధించింది. అలాంటి బాహుబలి పేరుతో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని నెలకొంది. బాహుబలి విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 పార్ట్లు కలిపి ఒకే సినిమాగా రిలీజ్ అయ్యింది. అలాగే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రానున్న SSMB 29 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో మహేష్ను రాజమౌళి ఎలా చూపిస్తారో, ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. సాయి దుర్గా తేజ్ కెరీర్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. సినిమా దర్శకులు సందీప్, సుజిత్ దర్శకత్వంలో అడ్వెంచర్ జోనర్ చిత్రానికి ఆయన సైన్ చేశారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఉరకలు పెట్టనుంది. ఆ విషయాల గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. టాలీవుడ్ యంగ్ హీరో సాయి దుర్గా తేజ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. కాల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్, సుజిత్ ద్వయంతో సినిమా చేయబోతున్నారు. ఇది అడ్వెంచర్ జోనర్లో వస్తున్న సినిమా అని సమాచారం. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సందీప్, సుజిత్ దర్శకత్వంలో వచ్చిన కా సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా అంచనాలు పెంచుతోంది. అడ్వెంచర్ జోనర్లో సాయి దుర్గా తేజ్ ఇప్పటి వరకు నటించలేదు. ఈ చిత్రం ఆయనకు కొత్త ఇమేజ్ ను తెచ్చిపెట్టనుంది. చిత్రీకరణ వివరాలు త్వరలో వెల్లడవుతాయని సమాచారం. ఈ చిత్రం ద్వారా సాయి దుర్గా తేజ్ మరో హిట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. రజనీకాంత్ జైలర్ 2 సినిమాలో బాలకృష్ణ కామియో చేయనున్నారనే పుకార్లు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ పుకార్లు అవాస్తవమని స్పష్టమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే, సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 సినిమా ప్రకటనతోనే బాలకృష్ణ కేమియో పుకార్లు మొదలయ్యాయి. తమిళ, తెలుగు సినీ వర్గాల్లో ఈ వార్త విస్తృతంగా చర్చించబడింది. జైలర్ ప్రమోషన్స్ లో దర్శకుడు నెల్సన్ బాలకృష్ణ కేమియో గురించి ప్లాన్ చేశామని చెప్పారు, కానీ అది జరగలేదు. జైలర్ 2 కోసం కూడా బాలకృష్ణను రోప్ చేయడానికి చర్చలు జరిపినట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం బాలకృష్ణ పవర్ఫుల్ కేమియో ఉంటుందనే వార్తలు వచ్చాయి, కానీ తాజా నివేదికల ప్రకారం ఈయన చిత్రంలో భాగం కాదు. ఈ వార్త అభిమానులను నిరాశపరుస్తోంది. ఇప్పుడు నెల్సన్ టీం మరో పెద్ద నటుని కేమియో గురించి ఆలోచిస్తోంది. జైలర్ సీక్వెల్ యూనిట్ గోవాకు బయలుదేరనుంది. భారీ షెడ్యూల్ కోసం అక్కడ చిత్రీకరణ జరగనుంది. ఈ సినిమా 2026 జూన్ థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.